మంచిర్యాల నగరపాలక సంస్థ సమావేశం తీవ్ర దుమారం రేపింది. మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏజెండాపై బీజేపీ కార్పొరేటర్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్పొరేటర్లకే మేలు చేసేలా ఎజెండా ఉందని, మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. అయితే బీజేపీ కార్పొరేటర్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, అవినీతిపై ఎలాంటి విచారణకైనా తాము సిద్దమని మేయర్ కౌంటర్ ఇచ్చారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధియే తమ ప్రధాన ఎజెండా అంటున్న మేయర్ ధరణి మధుకర్ తో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిన్న జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలు అంశాలకు ఏదైతే ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలనే కాకుండా ఇటు అభివృద్ధి పనుల కేటాయింపులో ఇటు పారదర్శక లోపించిందని అవినీతికి పాల్పడుతూ కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ ఇటు ఒక నియంత పాలనలో కనుసన్నల్లోనే ఇటు సర్వసభ సమావేశంతో పాటు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ తో పాటు మేయర్ నియంత కనుసన్నల్లోనే పాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి బీజేపీ కార్పొరేటర్లు పలు ఆరోపణలు చేశారు. మరి దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఇటు ఏదైతే మేయర్ ధరణి మధుకర్ గారు ఖండిస్తూ దానికి సంబంధించిన ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను, అసలు ఉద్రిక్త పరిస్థితులకు గల కారణాలు ఏంటి, మరి బీజేపీ కార్పొరేటర్లు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుతం మనతో పాటు పూర్తి వివరాలు వెల్లడించేందుకు మేయర్ ధరణి మధుకర్ మనతో పాటు ఉన్నారు. మరి నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఏదైతే నిన్న జరిగినటువంటి సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు తమకు అభివృద్ధి పనుల కేటాయింపులో ఇటు నిర్లక్ష్యం వహిస్తూ ఇటు వేరే వాళ్ళకు కార్పొరేటర్లకు అనుకూలంగా ఉన్నటువంటి చోట్ల, మీకు నచ్చిన చోట్ల ఇటు పనులు కేటాయిస్తూ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారు, అవినీతి ఆరోపణలు కూడా జరుగుతున్నాయి, లక్షల్లో సొమ్ము కూడా దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి ఆరోపణలు చేశారు. దానిపై మీరేమంటారు? అందరికీ నమస్కారం. ఏదైతే తేదీ 29/6/2026 సోమవారం రోజున నిన్న జరిగినటువంటి సాధారణ సర్వసభ సమావేశం కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సందర్భంగా ఎజెండాలో పొందుపరిచిన అంశాలు ఏవేవైతే ఉన్నాయో వాటిపైన చర్చించే క్రమంలో చర్చకు ప్రారంభించిన సమయంలోనే బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారు లేవనెత్తిన అంశాలు, ప్రతి అంశం పైన మాకు జవాబు రావాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. గౌరవ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు. గతంలో ఏ రకంగానైతే సాంప్రదాయం ఉందో ఎజెండా మొత్తం చదివి వినిపించిన తర్వాత 0 hours లో ప్రతి ఒక్క అంశానికి గౌరవ సభ్యులు ఎవరెవరికైతే ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క రకంగా డౌట్స్ ఉంటాయి కాబట్టి వాటన్నింటికి జవాబుదారీగా నేను జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, నాకు సహకరించండి. ఎజెండా చదివి వినిపించిన తర్వాత మీరు ఏ క్వశ్చన్ చేసినా కూడా నేను ఆన్సర్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి నేను చెప్పిన సందర్భంలో వినిపించుకోకుండా చాలా రాదంతం చేసిన అక్కడ ఉన్న గౌరవ కార్పొరేటర్స్, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్స్ కొన్ని ఇబ్బందులు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వారిని సముదాయించే కార్యక్రమంలో వారు వినకపోవడంతో నేను ఎజెండా అంశాన్ని ప్రారంభించండి అని చెప్పేసి చెప్పడం ద్వారా అక్కడున్న మా మున్సిపల్ ఆఫీసర్ ఎజెండా ప్రారంభించడంతోనే వారు మొదటి అంశం ఏదైతే ఉందో అది డంపింగ్ యార్డుకు సంబంధించిన కొంత మిషనరీ 15th ఫైనాల్స్ నుండి పెట్టడం జరిగింది, ఈ రకంగా ఉంది అని చెప్పడం ద్వారా వారు ఫస్ట్ పాయింట్ అయిపోయిన తర్వాత మాకు దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొంత అనుమానం ఉంది, మాకు మీరు ఆన్సర్ చేయాలంటే అన్ని అయిపోయినాక చేస్తాను మరి చెప్పి ఆయన చదువుమన్న కార్యక్రమంలో ఆయన ఇష్టం వచ్చిన రీతిలో కొంత దుర్భాషలు ఆడడం జరిగింది. ఎందుకంటే ఆయన మైనార్టీ సోదరుడు కాబట్టి, మైనార్టీలు అంటే వారికి నచ్చదు కాబట్టి ఆ రకంగా మాట్లాడడం జరిగింది. వెంటనే సంబంధిత అక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ మీరు దుర్భాషలు ఆడిన ఏదైతే పదాలనే వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలి, లేకపోతే తక్షణమే ఇతన్ని ఇక్కడ నుంచి బైకాట్ చేయించాలని నాకు కోరడంతో మీరు వాపస్ తీసుకుంటారా లేకపోతే మీకు నోటీస్ ఇవ్వమంటారా అని మాత్రమే మేము అక్కడ మాట్లాడడం జరిగింది. నాకు నోటీస్ ఇస్తారా అంటే ఎస్, మీరు మాట్లాడిన దానికి మీరు ఇక్కడ ప్రవర్తిస్తున్న తీరును బట్టి మీకు నోటీస్ ఇస్తాము, అయినా మీ ప్రవర్తన మారకపోతే మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది అంటే నన్ను సస్పెండ్ చేస్తారా అని అతన్ని ఊహించుకొని ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఆ పేపర్లను అక్కడ పడేసి బయటికి వెళ్లే క్రమంలోనే బయట స్లోగన్స్, ప్లకార్డ్స్ అవన్నీ రెడీ చేసుకుని వాళ్ళు ఉన్నారు. అంటే ఫ్రీ ప్లాన్డ్ గా ముందే ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ సమావేశాన్ని బైకాట్ చేసి వారు ప్రణాళికబద్ధంగా అక్కడ ముందే అంతా సెట్ చేసుకొని వీళ్ళు బయటికి వెళ్ళడంతోనే మరి ప్రోగ్రామ్ అంటూ వాళ్ళు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఏదైతే బడ్జెట్ సమావేశంలో ఎంత బడ్జెట్ తోటి ఏ అభివృద్ధి పనులకు మీరు ప్రధానంగా ప్రాధాన్యతనిచ్చారో, ఏ పనులు చేపట్టబోతున్నారు, అయితే కొన్ని ప్రపోజల్స్ లో కూడా మార్పులు చేసి మీకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు మార్చారని చెప్పేసి కూడా ఆరోపణ చేశారు. దీనిపై మీరేమంటారు? అదే ఉదాహరణకి ఇంతకుముందే చెప్పిన నేను
తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 29 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అక్కడ ఉన్న వ్యవస్థను బట్టి ఒక్కొక్క పార్టీ తరపున ఒక్కొక్క ముఖ్యమంత్రి గెలవడం జరిగింది. కేవలం బీజేపీ ప్రాంతాలని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాలను ఎక్కువ నిధులు మీరు ఎందుకు ఇస్తున్నారు? మరి కాంగ్రెస్ పాలిస్తున్నట్టు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, మీ ఇతర ప్రాంతాలు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వేరే అక్కడ ఉన్న పార్టీలు ఏ అయితే ఉన్నాయో వారికి ఎందుకు మీరు నిధులు ఇవ్వట్లేదు? ఇటు పక్కన మహారాష్ట్రకు లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తారు, అటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు లక్షల కోట్ల రూపాయలు, ఇటు పక్కన ఛత్తీస్గఢ్కి లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఉన్నారు. తెలంగాణ మీకు ఏం అన్యాయం చేసింది అని మేము కూడా అడగచ్చు, ప్రశ్నించవచ్చు. ప్రశ్నించే హక్కు మాకుంది. పన్నుల ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయి కాబట్టి మేము ప్రశ్నిస్తాం. దాంట్లోనే ఏదైతే 3 లక్షల రూపాయలు ప్రతి డివిజన్లో మేము పెట్టినామో అది కేవలం వర్షాకాలంలో కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అక్కడున్న డ్రైనేజీ వ్యవస్థను కావచ్చు, రోడ్డు వ్యవస్థను కావచ్చు మార్చే క్రమంలో పెట్టుకున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మేము పెట్టినాము. అందులో స్వయంగా ప్రతి డివిజన్కు నేనే వెళ్ళి చూసినా కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో కార్పొరేటర్లకి 2-3 అంశాలు ఇవ్వమన్నాం. ఆయన ఒకటే అంశం ఇచ్చిండు, అది కూడా అనవసరమైన ప్రాంతంలో రోడ్డు ఉన్న దగ్గర రోడ్డు ఇచ్చాడు కాబట్టి అది మీకు కౌన్సిల్లో పెట్టదలుచుకోలేదు. అక్కడ ఏదైతే ఆ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవసరాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకొని పెట్టడం బాజాప్తా పెడతాం కూడా. ఏదైతే ఆరోపణలు చేసినటువంటి బీజేపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఇటు నియంత పాలనలో కనుసన్నలు కొనసాగుతుందని చెప్పేసి అనడానికి ఎలాంటి ఆస్కారం లేదని, ప్రజల అభివృద్ధి పనులే కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే సూచనలు సలహాలతోటి వారి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో ప్రజా అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే అవినీతి ఆరోపణలకు అని చెప్పేసి ఆరోపించారో ఆరోపణలపై కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని చెప్పేసి కూడా అందుకు నేను స్వాగతిస్తున్నామని చెప్పేసి మేయర్ ధరణి మధుకర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్ తో నరేష్, మెగా9 టీవీ, మంచిర్యాల.